తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం మీ పేరు? నా పేరు సుశీల అండి. సుశీల. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ నండి. ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎలా ఉండబోతున్నాయి ఈసారి? ఎవరు సీఎం అవబోతున్నారు? ఖచ్చితంగా జగన్ గారే సీఎం అవుతారండి. ఖచ్చితంగా అందులో డౌటే లేదు. మరి ఇక్కడ రాజమండ్రిలో ఎట్లా ఉంది పరిస్థితి? రాజమండ్రిలో భరతరామ్ గారు వస్తారండి. మీరు అడగకముందే నేను చెప్పేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాను అని. ఎందుకు ఆయన వస్తారు అనుకుంటున్నారు? ఎందుకు వస్తారంటే ఆయన ఇప్పటి వరకు మనకి ఎంపీ అండి. భరతరామ్ గారు ఎంపీ. రాజమండ్రికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదండి. మన భరతరామ్ గారు ఎంపీ అయ్యి ఉండి 7 నియోజకవర్గాలు చూసుకుంటూ తన పుట్టిన ఊరు రాజమండ్రిని 2 సంవత్సరాల్లో డెవలప్ చేశారండి. 2 సంవత్సరాలు ఎందుకంటున్నానంటే 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా, అప్పుడు ప్రజలను ఆదుకున్నారు. జగనన్న కానీ మన రాజమండ్రిని భరత్ గారు కానీ ఆదుకున్నారు. తర్వాత 2 సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేశారండి. హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, ఫ్లైఓవర్, ప్రతి రోడ్లు వేస్తున్నారండి. ఆయన రాజమండ్రిని సుందర నగరంగా తీర్చిదిద్దారు. లైట్లు, ఈ దీపాలు ఎప్పుడు చూస్తాం అంటే దీపావళికి ఒకరోజు చూస్తాం. మీరు వీధంతా ఎప్పుడైనా బండి వేసుకుని తిరగండి, దీపావళికి ప్రతి చోట దీపాలు వెలుగుతూ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఒక్కరోజు. మళ్ళీ అదే దీపాలు చూడాలంటే దీపావళి రావాలి. కానీ అలాంటిది నెల 30 రోజులు, సంవత్సరం 365 రోజులు కూడా రాజమండ్రిలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా దీపావళి చూస్తామండి. దానికి కారణం మన భరతరామ్ గారు మాత్రమే. ఆయన ఎంపీ అయ్యి ఉండి 7 నియోజకవర్గాలు చూసుకుంటూ రాజమండ్రిని 2 సంవత్సరాలు ఎంత డెవలప్ చేశారు. ఆయన ఇంకా ప్రజలకు దగ్గరగా ఉండడానికి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా భరతరామ్ గారు ఎమ్మెల్యే అవుతారండి. రాజమండ్రి ఇంకా బాగుంటుంది, ప్రజలు కూడా ఇంకా బాగుంటారండి. ఆయన అన్ని కమిషన్లు తీసుకుని పనులన్నీ వర్క్స్ అన్ని చేస్తున్నాడు. ఆయన డబ్బుల కోసమే చేస్తున్నాడు తప్ప ప్రజల కోసం అయితే కాదనేసి అయితే చాలా మంది అంటున్నారు. ఏదైనా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? ప్రజల కోసం చెయ్యట్లేదు, డబ్బుల కోసం అంటే ఇదివరకు వాళ్ళు కూడా చెయ్యొచ్చు కదా. అలాగే ప్రజల కోసం పట్టించుకునే వాళ్ళే లేరు ఇప్పుడు వరకు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆస్తి కోసం, డబ్బుల కోసం వాళ్ళు చూడని డబ్బులు కాదండి, వాళ్ళు చూడని హోదాలు కాదు. ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. ఆయనకి ఏం పని అండి డబ్బులతో? కేవలం ప్రజలు బాగుండాలి. ఇవాళ పొద్దున్న లేచి రాత్రి వరకు కూడా ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం కాదు, అప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తూ భరతరామ్ గారు ప్రజలకు ఇంకా దగ్గరగా అవుదామని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి. ఆయనకి ఏం పని అండి డబ్బులతో? ఏదైతే ఓపెన్ ఎయిర్ థియేటర్ అక్కడ చేశారో అది కూడా సుబ్రహ్మణ్యం మైదానం సంబంధించి ఏదైనా రాజమండ్రిలో ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలన్నా అది ఒక్క ప్లేసే ఉంది. దాన్ని కూడా మార్గాని ఎస్టేట్లో అందరూ మీటింగ్లు అయితే డబ్బులు ఇస్తారని చెప్పి దానికి అంటే డిమాండ్ పెరుగుతుందని చెప్పి అక్కడ డెవలప్ చేసి ఆ విధంగా చేశారని చెప్పేసి అంటున్నారు. అన్ని అబద్ధాలండి. మనం ఒకటి చెప్తున్నాను, అమ్మ పెట్టదో అడుగు తిననివ్వదని. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు గారు కానీ ఎవరైనా, మనకి ఎమ్మెల్యే ఎవరో తెలియదండి రాజమండ్రిలో. నేను హౌస్ వైఫ్గా చెప్తున్నా. కానీ ఇప్పుడు భరతరామ్ గారు వచ్చిన తర్వాత ప్రజల మధ్య తిరుగుతూ రాజమండ్రి డెవలప్ చేస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయన పేరు చెప్పగానే మేము చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ అబద్ధాలండి. ఆయన ఇంకా చేస్తారు ఏమో. ఇప్పుడు మీరు అంటున్నారు మార్గాన్ ఎస్టేట్, లేకపోతే ఆనంద్ కళా కేంద్రం, సుబ్రహ్మణ్య మైదానం అంటున్నారు. ఇంకో తర్వాత ఆయన నెగ్గినప్పుడు ఇంకా అన్ని ఏరియాలు డెవలప్ చేస్తారు. ఒకప్పుడు పుష్కర బ్రిడ్జ్ ఉంది చూసారా, పుష్కర్ గాడి దగ్గర ఆ బ్రిడ్జ్ పక్కకి వెళ్ళాలంటేనే భయం వేసేది, చీకటగా ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా కూర్చొని ప్రజలు సేద తీరుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు, పిల్లలు వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారంటే మరి దాన్ని ఎందుకు డెవలప్ చేశారు? అక్కడ మీటింగ్ ప్లేస్ అదేమన్నా? ఇతనికన్నా ఇంతకుముందు ఉన్న ఎంపీ టీడీపీ ప్రభుత్వంలోనే అంటే మురళీమోహన్ గారు టీడీపీ హయాంలోనే రాజమండ్రి చాలా బాగుండేది, ఈయన వచ్చిన తర్వాత ఏం లేదని చెప్తున్నారు. అలాగైతే మీకు మైక్ పెట్టగానే ఫస్ట్ అదే చెప్పేదాన్ని కదా. ఇప్పుడు భరతరామ్ అనగానే ఎందుకు తెలుస్తున్నాడండి? ఆయన ఎమ్మెల్యే ఎవరు రాజమండ్రికి తెలియదండి నాకు. ఎమ్మెల్యే కదా, ప్రజలకు దగ్గర ఉండి అన్నీ చేయాల్సింది. నాకు తెలియదని చెప్తున్నానుగా. ప్రజల్లో నిత్యం తిరుగుతుంటారు, వాసు కూడా తిరుగుతుంటారని చెప్తాను. ప్రజలే, నేను సెలబ్రిటీని కాదు. నేను హైదరాబాద్లో స్టూడియోలో లేను. నేను సెలబ్రిటీని, సాధారణ గృహిణిని, నేను హౌస్ వైఫ్ని. 2 ఆడపిల్లలు నాకు ఇప్పుడు నా ఏజ్కి ఇప్పుడు వరకు వచ్చి 14 ఇయర్స్లో కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేని, ఎంపీని నేను ఎవరిని చూడలేదండి ఇంత దగ్గరగా. ఏమైనా కష్టం వస్తే తెలుసుకొని దాన్ని పరిష్కరించే ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ రాజమండ్రిలో నేను చూడలేదు. ప్రజల మధ్య అన్నారు, మరి నేను ప్రజలనే కదా, నా పిల్లల ప్రజలు ఏదో 2-3 వీడియోలు చేసి ప్రజల్లో సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడం తప్ప ఆ వీడియోల వరకే పరిమితం, కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో అలా తిరగట్లేదని చెప్తున్నారు. అలా అయితే ఎంతమంది వీడియోలు ఎన్ని రోజులు చేసుకుంటారండి? అలాగా ఈ రోజు మీరు ప్రజల్లోకి వెళ్ళి అడగండి. భరతరామ్ అనగానే ఆయన ఏం చేశారో మేము చెప్పగలం. ఇప్పుడు ఇవన్నీ వీడియోలే అంటారా? హ్యాపీ స్ట్రీట్, ఈ స్ట్రీట్, ఫ్లైఓవర్ ఇవన్నీ గ్రాఫిక్స్ పెట్టి ఏం చేయలేదుగా. మరి దాన్ని ఎలా మాట్లాడతారండి తప్పుగా? ఆ వీడియోలు పెట్టి ఎన్ని రోజులు చేస్తారు?
అలా ప్రజలు మోసం చేయలేరండి. ఇప్పుడు ప్రజలు అలా లేరు. నిజంగా డెవలప్ చేశారంటారు భరత్. ఖచ్చితంగా డెవలప్ చేశారండి. ప్రజలు ఇదివరకు ఏం చెప్తే అది నమ్మేసి హామీలు ఇస్తే చేస్తారేమో అనుకొని 14 సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మారు. ఇప్పుడు ప్రజలు అలా లేరండి. కరెక్ట్‌గా చూస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరొచ్చి కనుక్కుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఎవరు తీరుస్తున్నారు, వాళ్ళ పేరే చెప్తున్నారు. రాజమండ్రి టీడీపీ కంచుకోట, ఈసారి కూడా మళ్ళీ టీడీపీ గెలుస్తుంది, వాసే ఎమ్మెల్యే అవుతాడు అంటున్నారు. ఇంకా అవ్వదండి అది. ఖచ్చితంగా మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ జనాలు మోసం చేయలేరు. వాళ్ళకి అవేర్‌నెస్ పెరిగింది. ఇది వరకులాగా నమ్మేసి ఓట్లేసేది ఏం లేదండి. ఇప్పుడు భరతరామ్ గారు కూడా ప్రజలకు మంచి చేస్తేనే వేస్తారండి. భరతరామ్ గారు ఇప్పుడు ఏమంటారు, జగన్ అన్న ఏమంటున్నాడు, నేను మీ ఇంట్లో ఎవరికైనా మంచి జరిగితే నా వల్ల ఓటేయండి, లేకపోతే వెయ్యొద్దని ఖచ్చితంగా చెప్తున్నారు. అంతేగాని అది చేస్తాను ఇది చేస్తాను ఓట్లేయండి అని ఎవరు చెప్పట్లా. భరత గారు అంతేనండి. ఏంటి మరి జగన్ గారి పరిస్థితి ఏంటి? జగన్ గారు పులివెందులో కూడా ఓడిపోబోతున్నారు ఈసారి. జగన్ పని అయిపోయింది అని చెప్తున్నారు. పని అయిపోయిందో లేదో డిసైడ్ చేసి జనాలండి మేము. ఎందుకు పని అయిపోద్దండి? ప్రజలు పేద ప్రజలకి ఆదుకుంటున్నాడని పని అయిపోద్దా? వాళ్ళని అండగా నుంచున్నాడని పని అయిపోద్దా? అన్నవాళ్ళు పని అయిపోద్దండి. జగన్ పని అయితే అవ్వదు. ఎట్లా ఉంది జగన్ పాలన? జగన్ పరిపాలన చాలా బాగుంది. జగన్ గారిని తిట్టుకునేది ఒకలే, డబ్బులు ఉన్నవాళ్ళు తిట్టుకుంటారండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు తిట్టుకుంటారు. ఎందుకంటే మరి డబ్బులు ఉన్న వాళ్ళకి మరి ఆగిపోయినాయి కదా, ఆ డబ్బులని పేదలకు వస్తున్నాయి కదా, మరి తిట్టుకోపోతే ఎలాగండి? జగన్ అన్న సైకో అంటున్నారు. అన్నామండి. నేను అదే చెప్తున్నా. అంటే పేద ప్రజలకి హెల్ప్ చేసేవాళ్ళు అండగా నిల్చున్న వాళ్ళని సైకో అంటున్నారంటే మీరేంటో అర్థమవుతుంది. అంతే కదా. మీకు అంటే మీరు ముఖ్యమంత్రి అవ్వడం దేనికి? ఇప్పుడు తెలుగుదేశం పేదవాళ్ళకి చేయడానికి కాదు. అంతే కదా మరి. పేదవాళ్ళకి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తున్నాడు. అంటే పేదవాళ్ళకే కదా చంద్రబాబు. వేస్తానంటారు. అయ్యో మీరు బల్లెటోరే. ఇప్పుడు నాకు చంద్రబాబు వచ్చి ఓ హామీ పత్రం ఇస్తాడు, అమ్మ నీ నెలకి నీ పేరు మీద 10,000 ఇస్తాను అని హామీలు మాత్రం ఇస్తాడండి. బాగా హామీలు ఇవ్వడంలో దిట్ట ఆయన. కానీ అందులో కూడా ఒక్కటి కూడా చేయకపోవడంలో కూడా దిట్ట ఆయన. ఆ సమస్య లేదు. ఎందుకంటే 14 ఇయర్స్ చూసాం, నమ్మాం. ప్రతిసారి వస్తున్నాడు ఆయన, హామీ పత్రం ఇస్తున్నాడు, ఇచ్చేస్తాం పసుపు కుంకుమ అంటున్నాడు. అది పసుపు కుంకుమ, నేను మిడిల్ క్లాస్ అమ్మాయి ఆవిడనే, నాకు పసుపు కుంకుమ కాదు కదా, 5 రూపాయల పసుపు ప్యాకెట్ కూడా నా ఇంటికి రాలేదండి. మరి నాకు రావాలి కదా. 5 రూపాయల కుంకుమ ప్యాకెట్ అమ్ముతారు గుళ్ళ దగ్గర, అవి కూడా నాకు రాలేదు. మరి రావాలి కదా నాకు. అంటే మరి ముగ్గురు ఉన్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కూడా కలిస్తాయి. ఇంకా మోడీ గారి చరిస్మా కావచ్చు, చంద్రబాబు నాయుడు విజన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కావచ్చు, ఇవంతా కూడా వీళ్ళకి అడ్వాంటేజ్, వీళ్ళే గెలిచేస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్ మీరు సినిమా వచ్చిన రోజు ఉంటుందండి ఫాలోయింగ్. నేను నా పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నీ చూస్తాం. 200 కదా 300 టికెట్ పెట్టి కూడా చూస్తాం. అలాగని చెప్పేసి జనాల జీవితాలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టలేం కదండి. పవన్ కళ్యాణ్ మీరు అంటున్నా. ఒకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ 5-6 మీటింగ్లు ఏమైనా అబ్జర్వ్ చేసి చెప్పండి. ఎప్పుడైనా ప్రజలకి ఇలా సహాయంగా నిలబడతానని కానీ ఇది చేస్తానని కానీ ఎప్పుడైనా చెప్పాడండి? మైక్ ఇచ్చుకొని మైక్ మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జగన్ తిట్టడం తప్ప ఆయన అరవడం, జగన్ తిట్టడం, ఆయన ఏం చేస్తాడు? ఎలక్షన్ ముందు దాకా కూడా ఏం చెప్పట్లా. పాతాళంలో తొక్కేస్తాను జగన్ అంటున్నారు. తొక్కేస్తాడండి ఆయన. ఏం తొక్కకుండా ఇంటికి వెళ్ళమనండి దారిలోను. ఎందుకు ఎవరిని తొక్కేస్తారండి? అలాంటి మాటలు మాడితే విసుగొచ్చి జనాలా తొక్కేస్తారు పవన్ కళ్యాణ్. అలాంటి మాటలు సినిమాలు చేసుకోమని హ్యాపీగా చూస్తారు జనాలు. ఎందుకు ఇవన్నీను? మళ్ళీ జగన్ అంటారు. జగనే, డెఫినెట్గా జగనే. రాజమండ్రిలో ఎంపీ భరత్ గారు ఎమ్మెల్యేగా నెగ్గుతారు, అంత డౌటే లేదు. ఎలా ఉంది మేడం హ్యాపీ స్ట్రీట్? హ్యాపీ స్ట్రీట్ చాలా బాగుందండి. ఇది వరకు ఈ వీధిలోంచి రావాలంటే చీకటిగా ఉండేది. అంత అంటే మామూలుగా ఏమైనా పని ఉంటే వెళ్ళడం తప్ప చీకటిగా ఉండదు వెళ్ళడానికి కూడా. స్ట్రీట్ లైట్లు ఉండేవి కానీ అంత ఇదిగా ఉండదు. కానీ ఓకే. మరి ఇటువంటి పార్కులు పెట్టడం వల్ల చాలా మంది అంటే లవర్స్ ఎక్కువ ఇదంతా కొంచెం డ్యామేజ్ అవుతుంది అని చాలా మంది చెప్తున్నారు కదా, మరి టీడీపీ వాళ్ళు అంటున్నారు ముఖ్యంగా. హ్యాపీ స్ట్రీట్ పెట్టారంట, లవర్స్ వచ్చి తయారయ్యారంట. ఈట్ స్ట్రీట్ పెట్టారంట, అక్కడ తాగుబోతులు తయారయ్యారట. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, హ్యాపీ స్ట్రీట్ పెట్టకముందు రాజమండ్రిలో లవర్స్ లేరంట, లవ్ మ్యారేజ్ లేవంట, అరేంజ్ మ్యారేజ్ తప్ప ఏం జరగలేదండి రాజమండ్రిలో. కేవలం హ్యాపీ స్ట్రీట్ పెట్టాక మాత్రమే లవర్స్ వస్తున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు పెద్దోళ్ళు వస్తున్నారు లవర్స్ వాళ్ళు? పెద్దోళ్ళు ఏజ్డ్ పీపుల్ వస్తున్నారు, కూర్చుంటున్నారు, సేద తీరుతున్నారు, కాలేజీ పిల్లలు వస్తున్నారు. చూడండి మీరు ఒక్కసారి చూపించండి హ్యాపీ స్ట్రీట్లో ఎవరున్నారో మొత్తం కవర్ చేయండి. ఎవరుంటున్నారు? పెద్దోళ్ళు వస్తున్నారు, సేద తీరుతున్నారు, పిల్లలు వస్తున్నారు. సండేస్ వస్తే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా ఎందుకు ఆ విధంగా అంటున్నారు? కేవలం మరి చెడిపోతున్నారు, అందరూ కూడా చెడిపోతున్నారు ఈ పార్కుల వల్ల అని చెప్పి. ఊరుకోండి, ఏం మాట్లాడతారు? నాకు అసలు ఈట్ స్ట్రీట్లో తాగుబోతులంట. ఏమంటే నేను 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలతో 6 o'clock నేను హాలిడే రోజు ఈట్ స్ట్రీట్కి వెళ్తే 9 వరకు నేను అక్కడే ఉంటాను. అక్కడ ఒక పోలీస్ ఆయన ఉంటాడు.
అలాంటి జరగనాటిని ఎందుకని మాట్లాడతారు తాగుబోతాడు అంట. అయ్యో మరి ఈట్ స్ట్రీట్ పెట్టకముందు ఆ రాజమండ్రిలో ఒక్కళ్ళు కూడా తాగేవారు కాదండి పాపం అసలు. ఈట్ స్ట్రీట్ పెట్టారని తాగేసి అక్కడ గందరగోళం చేస్తున్నారు. ఒక్కటి చూపించండి అంటే అంటున్నారు కదా, ఒక్కటని వీడియో తీసి ఇంకో ఈట్ స్ట్రీట్లో ఇలా తాగేసి హడావుడి చేస్తున్నారు, ఇలా అమ్మాయిలు ఏడిపిస్తున్నారు. ఒక్క వీడియో తీయకుండా ఉంటారా తెలుగుదేశం వాళ్ళు? వదిలేస్తారా? ఏమీ లేకుండానే అంటున్నారు కదా, నిజంగా అలాంటిదే ఇంట్లో జరుగుతుంది. ఉండాల్సిన మహిళలను ఈ భరత్ వచ్చి రోడ్డు మీద తిప్పుతున్నాడు అనే విధంగా, అంటే ఇవన్నీ చేయడం వల్ల ఇంట్లో ఉండాల్సిన ఫ్యామిలీస్ అందరూ రోడ్డుకు వస్తున్నారని చెప్పేసి ఇదొక కామెంట్ వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఇంట్లో అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి. అటు భరతరామ్ గారు వచ్చి హ్యాపీ స్ట్రీట్ పెట్టాను వెళ్ళండి అని చెప్పేసి, లేదంటే నేను ఊరుకోనని చెప్తున్నాడు ఆయన. అవునా? ఎవరిష్టం వాళ్ళదండి. మనకు నచ్చితేనే వెళ్తాం. పవన్ కళ్యాణ్ సినిమా అందరూ చూసి 100 డేస్ ఆడిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ వచ్చి అందరినీ ఈదులోకి లాగుతున్నాడా? లేదుగా. మన ఎంటర్టైన్మెంట్గా వెళ్తున్నాం మనం ఖర్చు పెట్టుకొని. ఇదంతే. మా ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలతో వస్తున్నాం మేము. హ్యాపీగా ఎంతసేపు అయినా ఎంజాయ్ చేసి 9 వరకు క్లోజ్ చేసేదాకా ఉంటాం. ఇక్కడ అయితే సండే క్లోజ్ చేసే వరకు వెళ్తాం. ఎటువంటి మిస్బిహేవ్ చేయడం కానీ, ఎటువంటి ఏడిపించడాలు కానీ, కుర్రోళ్ళు కూడా చాలా డీసెంట్గా ఉంటారండి, ఎవరిని అనడానికి లేదు. అలాంటి తప్పుడు మాటలు అయితే మాట్లాడాలి.